హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళటి నుంచి అయితే మనకు స్పెషల్ సైకిల్‌కి సంబంధించిన అప్లికేషన్ విండో అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలో నేను మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో దీంట్లో మనకు టోటల్ 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి రిజిస్ట్రేషన్, సెకండ్ వన్ వచ్చేసి అప్లై ఆన్‌లైన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫీ పేమెంట్. సో వీడియో స్టార్ట్ చేయకముందు ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నుంచి నేను కోరుకునేది ఒకటే, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. సో ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ దాని మీద క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ దాని మీద క్లిక్ చేయగానే మనకు రిజిస్ట్రేషన్ జీడీఎస్ స్పెషల్ సైకిల్ మే 2023 అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందిగా. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఏమేమి అడుగుతున్నాడంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు మొబైల్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. సో మొబైల్ నెంబర్, ఈమెయిల్. సో మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఏది పెడతారంటే, మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ యూజ్ చేస్తున్నారో సో అదే పెట్టడానికి ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ అప్లికెంట్ నేమ్ అడగడం జరుగుతుంది. సో అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ సెకండరీ సర్టిఫికేట్, సెకండరీ స్కూల్ పాస్ సర్టిఫికేట్ అనమాట. యాజ్ పర్ ఎస్ఎస్సి మేము మీ అప్లికేషన్ నేమ్ అనేది పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకు ఫాదర్ నేమ్ లేకపోతే మదర్ నేమ్. సో యాజ్ పర్ ఎస్ఎస్సి మేము ఫాదర్ నేమ్ లేకపోతే మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి ఈ కాలంలో. నెక్స్ట్ మనకు డేట్ ఆఫ్ బర్త్ కూడా అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ జెండర్, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. నెక్స్ట్ వచ్చేసి మనకు కమ్యూనిటీ, మీది ఏ క్యాస్ట్, ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ. సో ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ వారు మీరు కమ్యూనిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సర్కిల్, మీరు ఏ సర్కిల్లో పాస్ అయ్యారో అది కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో అది కూడా సెలెక్ట్ చేసుకోండి. సో కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ క్యాప్చా ఉంది కదా. సో ఆ క్యాప్చా అనేది ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేద్దాం ఫస్ట్. సో నెక్స్ట్ మనం ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందిగా. సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఈ వ్యాలిడేట్ ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో మన మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని మనం ఇక్కడ ఈమెయిల్కి వచ్చినటువంటి ఓటీపీని సబ్మిట్ ఓటీపీ దాని మీద క్లిక్ చేయాలి. సో ఈ రెండు కనిపిస్తున్నాయి కదా, రెండు ఆప్షన్లు. సో సబ్మిట్ ఓటీపీ దాని మీద క్లిక్ చేయండి. సబ్మిట్ ఓటీపీ దాని మీద క్లిక్ చేస్తే మనకు మొబైల్ నెంబర్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ, ఈమెయిల్ కూడా వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. సో దీని తర్వాత మనం ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకొని మన డీటెయిల్స్ అయితే అన్నీ ఫిల్అప్ చేయాలన్నమాట. ఈ బాక్సెస్లో మన డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేయాలి జాగ్రత్తగా. సో నెక్స్ట్ ఇక్కడ మనకు డీటెయిల్స్ అన్నీ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో అయితే ఫిల్అప్ చేసుకోండి. సో ఎస్ఎస్సి మెమో మీద ఎలా ఉన్నదో అలానే ఫిల్అప్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ అయితే కనిపిస్తుందిగా. సో సబ్మిట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి. క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. సో ఫస్ట్ మనకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ అడగడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఫిల్అప్ చేసేయండి. అండ్ సర్కిల్ అప్లయింగ్ ఫర్ నార్త్ ఈస్టర్న్ కాబట్టి సో నార్త్ ఈస్టర్న్ అని పెట్టుకోండి, ఒకటే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ దీని మీద సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఫామ్లో మనకు కొన్ని డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మీరు ఏ సర్కిల్లో పాస్ అయ్యారు, అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి మెమోలో ఏ లాంగ్వేజ్ ఉన్నాయి, అండ్ ప్లస్ ఏంటంటే ఇంకా మనకు జీపీఏ కూడా అడగడం జరుగుతుంది. అండ్ దాంట్లో మనకు అడ్రస్ కూడా అడగడం జరుగుతుంది. సో అడ్రస్ కూడా ఫిల్అప్ చేసేయండి. సో అడ్రస్ ఫిల్అప్ చేసేసిన తర్వాత అడిగిన డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేసేసిన తర్వాత, అడిషనల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేయండి. అప్లికేషన్ ఫామ్ని నెక్స్ట్ మనకు చూస్ ప్రిఫరెన్స్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అంటే ఆ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో దాంట్లో మీరు మీ కేటగిరీకి సంబంధించింది ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టడానికి ప్రయత్నించండి. సో మీకు ఇష్టం వచ్చినట్టు ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనకు అప్లికేషన్ సబ్మిట్ అప్లికేషన్ అని ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి ఫీ ఉండదు. సో మిగతా కేటగిరీ వాళ్ళకైతే ఫీ ఉంటుంది, ఫీమేల్కి కూడా ఉండదు. సో సబ్మిట్ చేసేసిన తర్వాత ఫీ అయితే పక్కా కట్టాలన్నమాట వేరే కేటగిరీ వాళ్ళు. సో కట్టిన తర్వాత ఫీ కట్టేసిన తర్వాత అప్లికేషన్ అయితే ప్రింట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఫర్దర్ అప్లికేషన్ ప్రాసెస్ ఎందుకు చెప్తలేనంటే, లాస్ట్ ఇయర్ నేను అప్లై చేయడం జరిగింది 2023 నోటిఫికేషన్లో. నేను వేరే సర్కిల్, తెలంగాణ సర్కిల్లో అప్లై చేయడం జరిగింది. అందుకోసం నాకు ఇక్కడ అప్లై చేయడానికి చాయిస్ లేదు. సో ఒకవేళ మీరు వేరే నెంబర్ ఎంటర్ చేసి అప్లై చేద్దామన్నా అప్లై అనేది కాదు. సో ఎవరైతే ఫ్రెష్గా ఉన్నారో అప్లై చేయని వాళ్ళే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే 2023లో అప్లై చేశారో సో వాళ్ళకైతే ఎలాంటి చాయిస్ లేదు ఇంకోసారి అప్లై చేయడానికి. సో ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్గా అయితే చూసుకొని డీటెయిల్గా చూసుకొని యాజ్ పర్ ఎస్ఎస్సి మేము ఏ విధంగా ఉంటుందో అన్ని స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అయితే అప్లై చేసుకోండి. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్లో పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.